హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే బ్యూటిఫుల్ శారీస్ రివ్యూ అన్నమాట. వీడియో లాస్ట్ దాకా చూడండి. మనకి సెమీ మైసూర్ సిల్క్ శారీలో, సో మనకి మీషోలో దొరికే సెమీ మైసూర్ సిల్క్ శారీలో 3 కలర్స్ అన్నమాట. సో ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్నాయి, లేదా ఇప్పుడు పైన కింద 2 కలర్స్ లాగా వచ్చి మిడిల్ ఒక కలర్, లేదా పైన కింద ఇట్లా 3 కలర్స్ లో ఈ శారీ రావడం అయితే చాలా బాగుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి. సెమీ మైసూర్ సిల్క్ టైప్ ఆఫ్ శారీ అన్నమాట. ఇంకా బయట మార్కెట్ లో బాగా సాఫ్ట్ గా అలా ఉంది, బట్ ఇదైతే మాత్రం మనకి కొంచెం బెటర్, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. డైలీ వేర్ గా, ఐ మీన్ డైలీ ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు అలా కట్టుకున్నా కూడా చాలా నీట్ గా ఉంటది. ఐరన్ అవసరం లేదు, ఈజీ టు వాష్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. ఇట్లా 3 కలర్స్ చాలా బాగుంది. దీనికంటే డిస్క్రిప్షన్ లో అయితే సెమీ మైసూర్ సిల్క్ శారీ అని ఇచ్చారు. ఇప్పుడు మార్కెట్ లో మనకి సెమీ మైసూర్ సిల్క్ శారీ ఇలాగే వస్తుంది. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఈ ప్యాటర్న్స్ లో అయితే వస్తుంది. చూడండి, పళ్ళు అయితే లైన్స్ వచ్చింది అనమాట. సో పైన పర్పుల్, ఎల్లో, కింద రెడ్, మిడిల్ లో అట్లా బార్డర్ అయితే ఇలా అయితే వచ్చింది. ఓకే, సో ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి ఈ ప్యాటర్న్ లో వచ్చింది అనమాట. సాఫ్ట్ సిల్క్, సాఫ్ట్ సిల్క్. ఓకే, సెమీ మైసూర్ సిల్క్ అంటేనే సెమీ ఉంటుంది, ప్యూర్ ఉండదు. ప్యూర్ వచ్చేసి ప్లెయిన్ శారీ వచ్చేసి 25,000 అలా ఉంటుంది. సో ఇది వచ్చేసి సెమీ అన్నమాట. సో 3 కలర్స్ లో వస్తుంది. ఇన్స్టాలో బాగా ట్రెండ్ అయిన శారీ అన్నమాట. సో చూడండి, ఇలా అయితే వస్తుంది. ఇదిగోండి, కంప్లీట్ గా శారీ లుక్ అయితే ఇలా అయితే వచ్చింది. పైన పర్పుల్ వస్తుంది, ఎల్లో, రెడ్. ఓకే, అండ్ రన్నింగ్ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ లో ఇచ్చేసారు. కావాలనుకుంటే మనం ఇది కట్ చేసి బ్లౌజ్ లా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా రెడ్ తోటన్నా పర్పుల్ తోటన్నా బ్లౌజ్ పేరప్ చేసి శారీ చాలా బాగుంటుంది. బ్లౌజ్ అయితే ఇట్లా రన్నింగ్ క్లాత్ అయితే ఇచ్చారు. మనం బ్లౌజ్ దీంట్లో కట్ చేసుకునే కంటే రెడ్ కానీ ఎల్లో కానీ మీకు ఏ కలర్ మ్యాచ్ అయితే ఆ కలర్ తోటి బ్లౌజ్ పేరప్ చేస్తే ఇంకా బాగుంటుంది. పైన సైడ్ జెరీ బార్డర్, స్మాల్ 2 ఇంచెస్ బార్డర్, మిడిల్ వచ్చేసి ఇలా ఇదొక బార్డర్, అండ్ కింద వచ్చేసి ఇక్కడ ఇంకొక బార్డర్, కింద ఇలా బార్డర్. ఓకే, ఆల్ ఓవర్ ద శారీ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. బ్లౌజ్ అయితే రన్నింగ్ వచ్చేసింది. సో నన్ను అడిగితే బ్లౌజ్ తీయకుండా మనం కావాలనుకుంటే ఈ 3 కలర్స్ లో ఏ కలర్ తో అయినా బ్లౌజ్ పేరప్ చేయండి. ఈజీ టు డ్రేప్ అండ్ ఈజీ టు వాష్ కూడా. ఇలా 3 కలర్స్ లో వచ్చింది శారీ అయితే. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట, చూసుకోలేదు ఇందాక. ఇదిగోండి, బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా జస్ట్ ఒక బార్డర్ తోటి ఇలా పైన కింద బార్డర్ ఆరెంజిష్ రెడ్ కలర్ లో ఇలా పీస్ 80 సెంటీమీటర్స్ ఇలా పీస్ ఎత్తి ఇచ్చారనమాట. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఈ బ్లౌజ్ తో పేరప్ చేసి శారీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి రా సిల్క్ టైప్ లో శారీ అయితే ఉంది. రా మ్యాంగో శారీస్ అంటారు కదా, ఆ ప్యాటర్న్ లో ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. బార్డర్ వచ్చేసి మనకి మంచి బెనారసీ బార్డర్ అయితే వచ్చింది. బూటా వచ్చింది శారీ అంతా. ఈ పేజ్ లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చితే బ్లూస్, వేరే కలర్స్ లో కూడా ట్రై చేయొచ్చు. ఇదైతే రెడ్ లో ట్రై చేసా. మనకు ఆల్వేస్ ఇలాంటి బార్డర్స్ బాగుంటాయి కదా రెడ్ లో, పింక్స్ లో అని. సో మనం శారీ ఎలా వచ్చిందో చూద్దాం. వావ్, పళ్ళు అయితే చాలా బాగుంది. బ్లౌజ్, ఓకే, బ్లౌజ్ కూడా బెనారసీ బ్లౌజ్ వచ్చింది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో. ఇది బ్లౌజ్, అండ్ పళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చింది. పళ్ళు కూడా ఇది చాలా బాగా వచ్చింది పళ్ళు. అసలు చూడండి, పళ్ళు బ్లౌజ్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చాయి. అండ్ ఇక్కడ నుంచి శారీ స్టార్ట్. శారీ ప్లెయిన్ గా వచ్చినట్టు వచ్చి పైన సైడ్ ఇది బార్డర్ అండ్ బూటీ. సో చూడండి, బూటీ ఇలా వస్తుంది. పైన సైడ్ బార్డర్, ఇలా కింద సైడ్ బార్డర్. ఆల్ ఓవర్ ద శారీ అయితే ఈ ప్యాటర్న్ లో ఉంటుంది. కంప్లీట్ శారీ లుక్. శారీ లెంత్ కూడా చాలా బాగుంది, హైట్ చాలా బాగుంది, శారీ క్వాలిటీ చాలా బాగుంది, పళ్ళు బాగుంది, సూపర్ ఉంది. ఎండ్ వరకు కూడా మనకి ఇలా బూటీస్ వచ్చాయి. మంచి, చాలా మంచి శారీ అని చెప్తాను నేను. ఎంత వాషబుల్ శారీ, వాష్ కూడా చేసుకోవచ్చు. మంచి హ్యాండ్ వాష్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. కలర్ ఏం పోదు, కట్టుకోవడానికి కూడా చాలా నీట్ గా వస్తుంది. అసలు క్వాలిటీ ఆఫ్ ద శారీ అయితే సూపర్ ఉంది. 100% రికమెండ్ చేస్తాను. ఈ ప్రైస్ కి చాలా మంచి శారీ వచ్చినట్టే. చూడండి, అసలు లెంత్ ఆఫ్ ద శారీ, హైట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ పళ్ళు కూడా ఎంత గ్రాండ్ గా వచ్చిందో చూడండి. పళ్ళు గ్రాండ్ వచ్చింది. బ్లౌజ్ కూడా సూపర్ బ్లౌజ్ అయితే వచ్చింది. బ్లౌజ్ చాలా గ్రాండ్ గా వచ్చింది బ్లౌజ్ కూడా. సో ఈ బ్లౌజ్ మంచిగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని, మంచి బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని కట్టుకున్నా కూడా అదిరిపోతుంది. ఎందుకంటే ఇది ఇంత బాగుంది కదా. ఫుల్ లేదా ఫుల్ జీరో నెక్ కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. నాకైతే ఈ శారీ చాలా బాగా అనిపించింది. 100% రికమెండ్ చేస్తాను. కట్టుకోవడానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంది, మంచి రెడ్ వచ్చింది. చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఈ శారీలో, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి
ఇవి వచ్చేసి వామ్ సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది యాక్చువల్లీ పింక్ లాగా ఉంది మనకి మీషో పేజ్ లో. ఇక్కడ వచ్చేసి వైన్ పింక్ వచ్చింది అనమాట. ఇది వైన్ పింక్, అక్కడేమో డిఫరెంట్ పింక్, పర్పుల్ పింక్ కనిపిస్తుంది. బార్డర్ వచ్చేసి మంచి సంపంగి సంపంగి గ్రీన్ అనాలో, పెసర్ గ్రీన్, సంపంగి ఎల్లో అనాలో ఆ కలర్ కాంబినేషన్ లో ఉందన్నమాట. పైన కింద సేమ్ ఇంచెస్ ఆఫ్ బార్డర్. ఓకే, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా లైన్స్ అయితే వచ్చాయి. సో శారీ అంతా కూడా చూసేద్దాం. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజ్. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. శారీలో వచ్చిన బ్లౌజ్ కి పెద్ద బార్డర్ అయితే వచ్చింది. సో ఇదంతా చూడండి, మిడిల్ పార్ట్ ఆఫ్ ద బ్లౌజ్. బ్లౌజ్ చూసారా, ఇది బ్లౌజ్. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు. పళ్ళు వచ్చేసి చిన్న పళ్ళు వచ్చింది. ఇదిగోండి, పళ్ళు వచ్చేసి చిన్న పళ్ళు వచ్చింది. ఇది పైన సైడ్ బార్డర్, ఇది పైన సైడ్ బార్డర్, ఇది కింద సైడ్ బార్డర్ శారీలో. ఇదిగోండి, మొత్తం మిడిల్ పార్ట్ అంతా లైన్స్ వచ్చింది చూడండి. లైన్స్ వచ్చి ఇలా గద్వాల్ శారీస్ కి వచ్చినట్టు టెంపుల్ బార్డర్ వచ్చింది. టెంపుల్ బార్డర్ వచ్చి లైన్స్ అయితే బార్డర్ అయితే ఇలా అయితే వచ్చింది. మిగతా అంతా లైన్స్ అన్నమాట. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ ఏమి తట్టుకోవడానికి అంటూ ఏం లేదు. దేని దానికి లైన్స్ కి క్లియర్ వీవింగ్ అనేది ఉంది. ఓకే, అంతా జెరీ వీవింగ్, మొత్తం కూడా జెరీ వీవింగ్ అండి. ఇదంతా క్లియర్ జెరీ వీవింగ్. జెరీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా కలర్ కాంబినేషన్ మీకు ఒక్కొక్కసారి ఫోటోలో ఉన్న వైన్ పింక్, ఐ మీన్ అదే పర్పుల్ పింక్ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమో రియల్ గా అయితే నాకైతే వైన్ పింక్ లాగా అనిపించిందండి. సో కలర్స్ అయితే మంచి కలర్ కాంబినేషన్. ఓకే, సో ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. లెంత్ ఆఫ్ ద శారీ, హైట్ ఆఫ్ ద శారీ అంతా మంచిగా వచ్చింది. ఇదిగోండి, ఫుల్ శారీ కలర్ అంతా కూడా చాలా బాగుంది కాంబినేషన్, పైన కింద. అండ్ ఇదే బ్లౌజ్, పళ్ళు, కలర్స్ చాలా బాగున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ వచ్చేసి నాకు కొంచెం రాంగ్ కలర్ వచ్చింది. ఇక్కడ నాకు ఇంకో కలర్ శారీది పెట్టాను నేను, గ్రీన్ కి రెడ్ బార్డర్, కానీ కంప్లీట్ శారీ రావడం రెడ్ వచ్చినట్టుంది. సో నేను కుదిరితే ఈ కలర్ పేజ్ ఉన్నది కూడా మీకు షేర్ చేస్తాను, లింక్ షేర్ చేస్తాను, నేను పెట్టింది కూడా షేర్ చేస్తాను. ఒక్కొక్కసారి ఇట్లా రాంగ్ ప్రోడక్ట్స్ వస్తాయి. సో అదే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను పెట్టింది గ్రీన్ కి రెడ్ బార్డర్, కానీ రావడం శారీ అంతా రెడ్ అయితే వచ్చింది. చాలా బాగుంది. నాకు తెలిసి ఈ పేజ్ కూడా ఉంటది వాళ్ళ, ఐ మీన్ ఈ మీషోలో ఈ శారీ కూడా ఉంటది. సో నేను చూసి పంపిస్తాను. ఈ శారీ ఎలా వచ్చిందో చూద్దాం. సపోజ్ ఉంటే కనుక మీకు పర్చేస్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సూపర్ వచ్చింది. బ్లౌజ్ పీస్ అయితే మొత్తం కూడా బ్రొకెడ్ వచ్చింది. బ్రొకెడ్ కూడా జెరీ బ్రొకెడ్ అంతా చాలా హెవీగా వచ్చింది అనమాట. మీకు క్లియర్ గా తెలుస్తుందో లేదు, బార్డర్ కానీ. ఇదిగోండి, ఇది కింద సైడ్ బార్డర్, ఇది కింద సైడ్ బార్డర్, కానీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద బ్లౌజ్ జెరీ బ్రొకెడ్ అనేది చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి ఇలా సిల్వర్ కాదు, అలాని గోల్డ్ కాదు, డల్ గోల్డెన్ అనమాట. కానీ డల్ గోల్డ్ బట్ రియల్ గా చూడడానికి డల్ గోల్డ్ లాగా ఏం లేదు, మంచి బ్రైట్ గా ఉంది ఈ బార్డర్స్ కానీ ఇవన్నీ. సో ఇలా అయితే వస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా బూటీ వస్తుంది, కింద పార్ట్ ఇలా అయితే వస్తుంది. నేను ఏదైతే ఆర్డర్ చేశానో అది మీరైతే పెట్టి చూడండి ఇఫ్ ఇంట్రెస్టెడ్, బికాస్ కలర్స్ చాలా బాగున్నాయి దాంట్లో. సో ఇది కూడా శారీ క్వాలిటీ అంతా బాగుంది, సేమ్ అంతా ఒకటే, ఓన్లీ కలర్ ఒక్కటే నాకు డిఫరెంట్ వచ్చింది యాక్చువల్లీ, ఎందుకో తెలీదు. సో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా బూటీస్ వచ్చాయి. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూపిస్తాను. ఇదిగోండి, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద శారీ దగ్గరగా చూసుకోండి. ఇది బార్డర్, ఇవి బూటీస్, అండ్ కింద సైడ్ బార్డర్. ఓకే, మీకు శారీ అంతా క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఆల్ ఓవర్ ద శారీ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇదిగోండి, లాస్ట్ వరకు శారీలో మనకి ఆ సెల్ఫ్ బూటీస్ ఉన్నాయి, కింద సైడ్ బార్డర్ కూడా ఉంది. ఓకే, కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంది. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి. మంచి హెవీ బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది అనమాట. ఈ శారీకి మనకి హెవీ బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ తోటి ఈ టైప్ ఆఫ్ శారీ. ఓకే, సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నేను లింక్స్ ఇస్తాను, లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.